సమ్ టైమ్స్ పబ్లిక్ ప్లేసెస్‌లో మనకి తెలియకుండా మన ఫోటోస్ తీసి వాటిల్ని మొత్తం అందరికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలి? ఒకవేళ ఇలా చేస్తూ దొరికారు అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలుంటాయి? జనరల్లీ ఉమెన్స్ బయట వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బస్ స్టాప్స్‌లో కానీ, లేకపోతే ఏదైనా సినిమా హాల్స్, పబ్లిక్ ప్లేసెస్‌కి ఎప్పుడైతే విజిట్ అవుతారో, అట్లాంటి టైంలో కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోటోలు తీయడం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ పైన ఫోటోలు తీయడం కానీ, లేకపోతే వాళ్ళ ఉన్న పర్సన్స్‌తో ఫోటో తీయడం కానీ, లేకపోతే దాన్ని మార్పు చేసి అవతలలకు ఫార్వర్డ్ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని అఫెన్సెస్ ఏమైతే రిలేటెడ్ వచ్చేసి ఉంటాయో అవి అఫెన్సెస్ రిలేటింగ్ టు ఉమెన్ అని చెప్పేసి మనకి ఒక చాప్టర్ ఉంది బిఎన్ఎస్లో. సో ఇవన్నీ సెక్షన్ 74, సెక్షన్ 75 అండ్ సెక్షన్ 77 వాయరిజం ఏం చెప్తుందంటే, ఎవరైనా పర్సనల్ సంబంధించిన ఫొటోస్ కానీ వాళ్ళకి తెలియకుండా దూరం నుంచి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసి పబ్లిష్ చేయడం, ఇవన్నీ సెక్షన్ 77 అనేది క్లియర్గా ఏం చెప్తుందంటే, ఇట్లాంటి ప్రైవేట్ ఎవరైనా వ్యక్తుల ఫోటోలు తీసి పంపించినట్టయితే వాళ్ళకి 3 years ఆర్ ఎబో పనిష్మెంట్ దీంట్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాకుండా ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కోవాలనంటే, గవర్నమెంట్ అనేది ఒక షీ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఆ షీ టీంలో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టయితే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్గా పెట్టేసి ఎవరికి తెలియకుండా ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, ఉమెన్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి షీ టీమ్ అనేది ప్రయత్నం చేస్తుంది.